పోరాటం చేస్తున్నారో సరే ప్రభుత్వం ఏం చేస్తుంది నిజంగా ఎప్పటికైనా స్పందించి నోటిఫికేషన్లు ఇస్తుందా ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన వర్షన్ వాళ్ళు ఏం చెప్తారో విందాం. బట్ నిరుద్యోగులకు సంబంధించి మీరేం అడుగుతున్నారో ఇక్కడ ఇంకొక వర్షన్ ఏమొస్తుంది అంటే ప్రభుత్వం నుంచి నిరుద్యోగుల సమస్యని వాళ్ళు డైరెక్ట్గా తేల్చుకోకుండా రాజకీయ పార్టీలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి బీఆర్ఎస్ పార్టీ లాంటి ప్రతిపక్షాలు వీళ్ళని రెచ్చగొడుతున్నాయి, దాంట్లో వీళ్ళు పావులు అవుతున్నారు అనే ఒక ప్రధాన విమర్శ కూడా ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మొన్న జనార్దన్ మీద జరిగిన దాడిని మానవతరాయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే జనార్దన్ మీద జరిగిన దాడి యావత్ నిరుద్యోగ జరిగిన దాడి. ఎందుకంటే మానవతరాయ్ ఏ పార్టీకి సంబంధం ముందు మాకు తెలియదు ఇప్పుడు దాకైతే. అతను ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నాడు, బీఆర్ఎస్లో ఉన్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో ఆ తర్వాత పార్టీలోకి వచ్చేసావు. నీకు సంబంధం లేని విషయం ఇది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసం బస్ యాత్ర చేసిన వల్ల మేము కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి గత ప్రభుత్వం 6 నెలలు అంటే ఎలక్షన్స్ ముందే 6 నెలల నుంచి మేము ప్రీ ప్లాన్గా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎట్లా రావాలి, విద్యార్థులు నిరుద్యోగులు ఎట్లా తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి డిస్టిక్ నుంచి విభజన కమిటీలు వేసుకొని మేము ఫైట్ చేసినాం. నువ్వే కూడా మాట్లాడడానికి అసలు నీకు సంబంధం ఏంటి? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? పెయిడ్ ఆర్టిస్ట్లా? నీలాగా డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నాం మేము. ఇక్కడ మా తల్లిదండ్రులు కష్టపడి చదివిపిస్తే మేము ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాం. నువ్వు ఎవడో పార్టీలో డబ్బులు ఇస్తే నువ్వు ఇలా మాట్లాడడానికి వీడికి వస్తున్నావు. ఇంకోసారి కనుక మానవతరాయ్ కానీ చెనగాన్ దయాకర్ కానీ ఇష్టం వచ్చి మాట్లాడితే వీపులు విమానమోతం అవుతాయి వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేని విషయాలు. మీరు ఎక్కడున్నారు? నేను కానీ జనార్దన్ కానీ బస్ యాత్రలు చేసినాం, కాలంలో పండుకున్నాం. వీళ్ళకి తెలుసా అసలు? మేము ఏమైనా అడిగినావా? మాకు ఏమైనా ఎమ్మెల్సీ పదవులు కావాలని అడిగినావా? లేకపోతే ఎమ్మెల్యేలు కావాలని అడిగినావా? ఏం అడగలేదు కదా. మీరు కూడా ఇప్పుడు మీ వెనకాల బీఆర్ఎస్ ఉంది, మీ వెనకాల బీజేపీ ఉంది అంటారు కదా. మీరు కూడా మా దగ్గరకు వచ్చిన వాళ్ళే. ప్రభుత్వంలో బల్మూరి వెంకట్ కానీ రియాజ్ గారు కానీ మా దగ్గరకు వచ్చి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అని చెప్తే మేము ఇది సో అండ్ సో ఇది ప్లాంట్లో ఉంది, ఇలా చేద్దాం, ఇలా చేస్తేనే ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తే మేము అనలేదు ఆ మాటలు. రియాజ్ గారు బల్మూరి వెంకట గారి దగ్గర ఎందుకు? సాక్షాత్తు రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు వచ్చి అశోక్ నగర్ లో కూర్చున్నారు కదా. బీఆర్ఎస్ బీజేపీ ఉందంటారు కదా, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా. బల్మూరి వెంకట్ గారు కూడా మా దగ్గరకు వచ్చి ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని చెప్పేస్తే ఇలా ఒక విధంగా పోతే మనకు విజయం సాధించే అవకాశాలు మెండుగున్నాయని చెప్పేసి మేము పిల్లలతో మాట్లాడి మేము ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే మీరు మాట్లాడే మాటలు ఇవ్వ. మీకు ఏమడిగినాం? 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇస్తా అని చెప్పారు. మేము ఎక్కడ కూడా దాని గురించి మాట్లాడలేదు. 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇస్తా అనేది ఇవ్వడానికి మీకు ఇంత నొప్పి ఎందుకు? 10,000 ఉద్యోగాలు ఇచ్చి రోజు ఒకటే డైలాగ్ రేవంత్ రెడ్డి గారు అయితే సాక్షాత్ సీఎం గారు 60,000 ఉద్యోగాలు ఇచ్చారు, 60,000 ఉద్యోగాలు ఇచ్చామంటారు. మీరు అదేదో అశోక్ నగర్లోనండి ఇప్పుడు రైతుకు మీరు రైతు వరుస ఇచ్చారు, సంబరాలు జరుపుకున్నారు. మాకు కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు అనుకో, మేము కూడా సంబరాలు జరుపుకుంటాం. ఎక్కడ సెక్రటరీ దగ్గరకు వచ్చి మేమే ఎక్కడ చెప్పిస్తాం కదా. ఆ మాట ఎక్కడి నుంచి కాదు, మీరు అశోక్ నగర్ నుంచో ఎక్కడైతే రాహుల్ గాంధీ వచ్చారో అక్కడ నుంచి చెప్పండి. ఎందుకు అనవసరంగా రోజు ఒకే మాట మాట్లాడి డైలాగులు మీద డైలాగులు కొడుతున్నారు? ఇది అసలు ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు. గ్రౌండ్ లెవెల్లో 33 డిస్ట్రిక్ట్లో నేను జనార్దన్ దిగిన అసలు శూన్యం. అసలు వీళ్ళ నిరుద్యోగుల మీద కాంగ్రెస్ పార్టీకి శూన్యమైంది వాళ్ళ మీద. కాబట్టి దయచేసి ఎవరైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడు. ఎందుకంటే మేము నగేష్ నన్ను లేకపోతే మానవతరాయను చెనగాన్ విమర్శించడం కాదు. గ్రౌండ్ లెవెల్లో పార్టీ ఘోరంగా ఉంది పరిస్థితి. మీరు ఆచితూచి మాట్లాడండి. ఏం మాట్లాడినా కూడా ఏ నిరుద్యోగికి దెబ్బ తగిలినా వాడు సూసైడ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇవాళ ఒక ఆయన వీడియో పెట్టి త్వరలో అంటాడు, ఇంకో ఆయన వీడియో పెట్టి రేపే వస్తుంది అంటాడు. వాడు ఏమనుకుంటాడు? ఇంటికి నుంచి డబ్బులు తీసుకొని వాడు చదువుకోవడానికి వస్తే ఆ డబ్బులు అయిపోయిన తర్వాత వాడి పరిస్థితి ఏంది? క్యాటరింగ్ పోవాలి వాడు. వాడి పరిస్థితి ఎట్లుంటుంది? అప్పుడు డబ్బులు అయిపోయినాయి, మేమేం చదువుకోవాలన్నా మానసిక స్థితి బాగాలేక అప్పుడు సూసైడ్ చేసుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా మీరు అంటే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తున్నాం. మీరే ఉద్యోగాలు అడుగుతున్నారు కదా, సరే కాంగ్రెస్ పార్టీ 60,000 ఇచ్చింది అని వాళ్ళు చెప్తున్నారు. సరే అది అంతకుముందు ఇచ్చిన గవర్నమెంట్ నోటిఫికేషన్లా వీళ్ళు వచ్చిన తర్వాత చేసినా ఏదైనా ఓవరాల్గా 60,000 ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు అడుగుతున్న 2 లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వానికి వచ్చిన అడ్డంకులు ఏమనుకుంటున్నారు? అసలు ప్రభుత్వానికి వచ్చిన అడ్డంకులు ఏం లేవు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మేము అడుగుతున్నాం కదా, మా ఉద్యోగాలు మాకు ఇవ్వని అడుగుతున్నాం. వాళ్ళు ఏమనుకుంటారంటే 60,000 ఉద్యోగాలు ఇచ్చేసాం, ఈ ఇయర్కి ఇప్పటికీ ఎక్కువైపోయినాయి, మళ్ళీ మనం ఎలక్షన్స్ ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తాయో మళ్ళీ ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా మనకు ఇంకా పోవడానికి మన దగ్గర ఇది ఉన్నది. కాబట్టి నెక్స్ట్ ఏదైనా ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఒక బైపోల్ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఒక 20,000 ఉద్యోగాలు ఇద్దామని ఆలోచన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ ఇచ్చిన ఉద్యోగాలు మాత్రం 10,000 అంతకన్నా ఎక్కువ కూడా. వాళ్ళ సమాధానంలోనే ఉంది కదా, 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చినప్పుడు మీరెక్కడ ఇచ్చినటువంటి 60,000 ఉద్యోగాలు అంటే గత ప్రభుత్వం ఇయ్యలేక చిక్కు పెడితే చీకంబ పెట్టినట్టు చీకంబ మీద బట్ట పడితే దాన్ని గుంజుకోలేక లాక్కోలేక గుంజుకుండా చినుగుద్దన్న దానిని మేము ఓపికతోటి చీకంప మీద బట్టను తీసినాము ఓపికతో అన్నారు. మరి ఆ చిక్కులన్నీ తీసిన వాళ్ళు కదా, ఇప్పుడు ఏం చిక్కులు ఉన్నాయి? ఎందుకు 16 నెలల్లో చిక్కులు పోయినాయి కదా. ఈ చిక్కులు పోయినాక కూడా 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఒక్కసారి నోటిఫికేషన్ ఇవ్వడం లేదంటున్నాం.
చిక్కులు ఇప్పడానికి 16 నెలలు పట్టిన వానికి చిక్కులు అయిపోయినాక నోటిఫికేషన్ ఇవ్వడానికి మీకేం నొప్పి అంటున్నాం, మీకేం ప్రాబ్లం వచ్చింది అంటున్నాం. ఈ ప్రాబ్లం చెప్పురి, బహిరంగంగా చెప్పండి. ఇప్పుడు ఉద్యోగులు డిఏలు అవి పెంచమని చెప్పినప్పుడు పైసలు లేవు, మమ్మల్ని కోసినా కూడా పైసలు లేవు, ఢిల్లీకి పోతే దొంగలాగా చూస్తారు, ఇవన్నీ కూడా చెప్పారు. అట్లే నిరుద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ లేటానికో జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి వచ్చిన ప్రాబ్లం ఏంటో అడ్డంకులు ఏంటో చెప్తే మేబీ నిరుద్యోగులు కూడా అర్థం చేసుకునే అవకాశం వాళ్ళ ఉంది కదా. దాంట్లో చాలా క్లియర్గా ఉంది మేడం. ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళకి ఇయ్య బుద్ధి కాక లొల్లి పెట్టాలని అడ్డమైన జీవోలు తెచ్చి ఆగం చేసి మేము వచ్చి క్లియర్ చేసినాం అన్నారు. క్లియర్ చేసి ఇచ్చిన ఎవడైతే ఏంది నోటిఫికేషన్ ఇయ్యగానే సంబరం కాదు, ఇళ్ళకి కానీ పండగ కాదు, నోటిఫికేషన్ ఇచ్చింది కాదు, పట్టా ఇచ్చినోడు, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినోడు, అసలైనటువంటి ఉద్యోగం ఇచ్చినోడు అన్నాడు, వాడే క్లెయిమ్ చేసుకుంటాడు అన్నాడు కదా. అన్నప్పుడు నువ్వు క్లెయిమ్ చేసుకున్నావు, వాని ఉద్యోగాన్ని నువ్వు క్లెయిమ్ చేసుకున్నావు, వాళ్ళని నువ్వు ఒప్పుకున్నావు, మేము ఇచ్చినావు, గొప్ప తీసుకున్నావు, ఓకే అది కూడా క్రెడిట్ తీసుకో. మరి నువ్వు ఇస్తున్నటువంటి 2 లక్షలల్లో వాళ్ళ ఇవ్వని 10,000 ఇంకా 1,90,000 ఉద్యోగాలు ఎటు పోయినాయి ఆ లెక్క చెప్పు. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీ ఉన్నాయి చెప్పు, ఫస్ట్ చెప్పు. నువ్వు అన్నదానికి నేను అగ్రి, వాళ్ళు లంగనేని ఒప్పుకున్నావు, వాళ్ళని ఉడగొట్టినావు, అన్ని చేసేసినావు, మరి నువ్వు 1,90,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి ఆటి చెప్పాలి. 190,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావాలి. జాబ్ క్యాలెండర్ వద్దు, అసలే వద్దు జాబ్ క్యాలెండర్. జాబ్ క్యాలెండర్ ఎందుకు కావాలి మేడం? ఇన్ని రోజులు లేదు, ఇంకా జాబ్ క్యాలెండర్ ఇళ్ళ 10,000 ఇచ్చి ఇంకొక 5,000 ఇస్తారు, ఇంకేదో చేస్తారు, మామ అనిపిస్తారు, ఒకవేళ జమిలి పుచ్చుకున్న జమిలి వస్తారు 2027, ఇంకా అసలు అయిపోతుంది. రైట్. సో నాగేష్ నాయక్ గారు, నిరుద్యోగుల ఆవేదన విన్నారు, వాళ్ళ డిమాండ్లు ఏంటో విన్నారు, ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు ఇచ్చే సపోర్ట్ ఏంటో ఇవన్నీ కూడా విన్నారు. ఇక్కడ ఇవ్వాల్సింది తీర్చాల్సింది బాధ్యత మీ మీదే ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి జనార్దన్ గారు అడిగినట్టు మిగిలిన ఉద్యోగాలు సరే మీరన్న ప్రకారం 10,000 ఇచ్చారో, ఒకవేళ ఇంకో 5 కలుపుకొని 60,000 ఇచ్చారన్నా కూడా ఇంకా 1,40,000 లేదు, మొత్తం కలిపి ఇంకా మీ ప్రకారం చేసుకున్న 1,90,000 ఇవి ఇవ్వడానికి ప్రభుత్వానికి వచ్చిన అడ్డంకులు ఏంటి అనేది. ఫస్ట్ గుడ్ ఈవినింగ్ యోయో టీవీ వ్యూవర్స్కి, సోదరులందరికీ. వాస్తవాలు మాట్లాడదాం. యువత ఈ దేశాన్ని నడిపియాలి, రాబోయే తరానికి అద్భుతమైన ఎగ్జాంపులరీగా నిలబడాలి. యువతని మనం క్లాసిఫై చేద్దాం. యువత రేపు స్టూడెంట్స్గా మారుతుంది, డిఫరెంట్ డిగ్రీస్ అచీవ్ చేసుకుంటుంది, వాళ్ళ కళల కోసం శతవిధాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఊర్ల నుంచి వస్తారు, అమ్మ నాన్న పొలాల్లో కష్టపడి సంపాదించిన సంబు కాస్తో కూస్తో ఇక్కడ హాస్టల్లో పెట్టి ఉండేంత ఆర్థిక స్థాయి కూడా ఉండదు వాళ్ళకి. ఆ రూమ్లలో 2,000 రూమ్ షేరింగ్ చేసుకొని ఓ మెస్లోనో ఓ హాస్టల్లోనో మళ్ళీ 1,500కు మాట్లాడుకొని పూటకి ఈ సాలని అలా తింటూ, అంటే బ్యాలెన్స్ డైట్ ఉండదు, అది ఏది పెడితే అది తినేసి